ఏయ్ ఏంటి ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు, దాని చెవిలో ఏం చెప్తున్నావు అని నిషి అరుస్తూ ఉంటే, ధాత్రిని ఎలాగైనా కాపాడతానని చెప్తున్నాను నిషి అంతే అని కేదార్ అంటాడు. ఓవర్ యాక్షన్ చేయకు, అది కేవలం కళ్ళు తిరిగి మాత్రమే పడిపోయింది, దానికెందుకు అలా మాట్లాడుతున్నావు అని నిషి అంటుంది. అంటే ధాత్రి ఎప్పుడు కళ్ళు తిరిగి పడిపోలేదు కదా, అందుకే భయంగా ఉందని కేదార్ అంటాడు. హాస్పిటల్కి వెళ్దాం అని కౌశికి అంటే, పాపం అందరి గురించి పట్టించుకుంటుంది కానీ తన గురించి మాత్రం పట్టించుకోదని సుధాకర్ అంటాడు. అయ్యో ధాత్రి నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయిందని అక్క నాన్న ఇద్దరు చాలా టెన్షన్ పడుతున్నారు అని కేదార్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అవునమ్మా కౌశికి, హాస్పిటల్కి తీసుకువెళ్ళు అని సుధాకర్ అంటే, అది నాన్న ఉదయం నుండి పనులన్నీ చేస్తూ పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోలేదు, అందుకే ఇలా కళ్ళు తిరిగి పడిపోయిందని కేదార్ అంటాడు. సుధాకర్ కౌశికి ఇదంతా డ్రామా అని మెల్లగా సైగ చేస్తాడు. అమ్మ నిషి, జగదాత్రికి కొంచెం ఏదైనా జ్యూస్ తెసి తీసుకురా అమ్మ, ఉదయం నుండి తను ఏమీ తినలేదు తాగలేదు కదా అని సుధాకర్ అంటే, నేనా మామయ్య అని నిషి షాకింగ్గా అడుగుతుంది. అవునమ్మా, నేనేం నిన్ను వంట చేయమని చెప్పటం లేదు, నువ్వు రాదని చెప్పటానికి, జస్ట్ జ్యూసే కదా తీసుకురమ్మని చెప్పింది అని సుధాకర్ అనటంతో, అవును నిషి, నీకు ఎలా జ్యూస్ చేయాలో నేను చెప్తాను పద నిషి అని కేదార్ నిషిని తీసుకెళ్తాడు. అమ్మో నాకా పని చెప్పలేదు, నా సాడిస్ట్ మొగుడు నన్ను చూడకముందే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని వైజయంతి మెల్లగా వెళ్ళిపోతుంటే, వైజయంతి ఆగు, జగదాత్రి నీరసంగా ఉంది కదా, ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, తను కళ్ళు తెరిచేలోపు టిఫిన్ తయారు చేసి తీసుకురా అని సుధాకర్ చెప్తాడు. బో నా కాళ్ళు చేతులు నొప్పులు బో అని వైజయంతి అంటే, తిని కూర్చుంటావు కదా, అవి అరగక కాళ్ళు నొప్పులు పెడుతున్నట్లున్నాయి, ముందు నువ్వు పని చేయి, అవన్నీ కూడా తగ్గిపోతాయని సుధాకర్ చెప్పటంతో, బో తప్పదా అంటూ వైజయంతి వెళ్తుంది. అత్తయ్య గారు మీరు అంటూ కౌశికి అంటే, కాఫీ పెట్టి తీసుకురావాలి అంతే కదా అని ఆదిలక్ష్మి వెళ్తూ ఉంటే, మీరు మా అత్తయ్య గారు కదా, మీకు అలాంటి పని ఎందుకు చెప్తాను, మీరు జస్ట్ ఇల్లుడ్చి తడిబట్ట పెట్టండి చాలు అని కౌశికి చెప్తుంది. ఏంటత్తయ్య గారు చేయలేరా అంటే, మళ్ళీ జగదాత్రి కళ్ళు తెరిచేలోపు ఆ పనులన్నీ అలాగే ఉండిపోయాయనుకో, మళ్ళీ తను రెస్ట్ తీసుకోలేదు కదా, అందుకే ఇలా చెప్తున్నాను, మీరేమనుకోకండి అత్తయ్య గారు అని కౌశికి అంటే, అయ్యో ఆదిలక్ష్మి అలా అనుకోలేదులే కౌశికి, నువ్వు చెప్పిన పని చేస్తుంది అంతే కదా చెల్లమ్మ అని సుధాకర్ అంటాడు. ఆ మూలన చీపురుంది వెళ్ళి తీసుకోండని కౌశికి అంటే, ఆ సరే సరే అని ఆదిలక్ష్మి వెళ్తుంది. ఇదిగో నిషి, ఈ ఆరెంజ్ తీసుకొని ఇలా కట్ చేసి ఇలా జ్యూస్ తీయాలని కేదార్ ఒక ఆరెంజ్ను తీసి చూపించి, మిగతావన్నీ ఇలాగే చేసి తీసుకొని రా అని కేదార్ నిషితో చెప్పి బయటకొస్తాడు. కేదార్ నువ్వు భలే చేశావు అని సుధాకర్ కేదార్కి హైఫై ఇస్తూ, ఇక కౌశికి సుధాకర్ కేదార్ అందరూ నవ్వుకుంటూ ఉంటారు. పాపం వదిన, వాళ్ళు చేయలేకపోతున్నారు అని ధాత్రి బాధపడుతూ ఉంటే, ఏం కాదు నువ్వు రెస్ట్ తీసుకో అని కేదార్ కౌశికి చెప్తుంటారు. ఇంకన్న స్వామి, నా బ్రతికేంటి ఇలా అయిపోయిందని వైజయంతి గిన్నెలు కడుగుతూ ఉంటుంది. దొంగ సచ్చినోడు, నేను జ్యూస్ తయారు చేయాలంట అని నిషి తిట్టుకుంటూ జ్యూస్ తయారు చేసి, వదిన ఇదిగోండి వదిన జ్యూస్ అని నిషి ఇవ్వటంతో, ఆ నిషి ఇక నువ్వు వెళ్ళి ఆ ఇడ్లీ టిఫిన్ల సంగతి చూడు అని కౌశికి చెప్పటంతో, నేనా అని నిషి అంటే, అవును మళ్ళీ జగదాత్రి లేచే వరకు టిఫిన్ రెడీగా ఉండాలి కదా, వెళ్ళు వెళ్ళు అని నిషిని పంపించేస్తుంది. అయ్యో తప్పుతుందా అని నిషి వైజయంతి ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేస్తూ ఉంటారు. ఆదిలక్ష్మి మాప్ వేస్తూ ఉంటుంది. అక్క ఆ జ్యూస్ ఇలా ఇవ్వు, ధాత్రి పడుకుంటుందిలే, ధాత్రికి కష్టం ఎందుకు అని కేదార్ ఆ జ్యూస్ని తాగుతాడు. అయ్యో కేదార్ ఇదంతా నీ వల్లే, పాపం తను చూడు ఎలా పనిచేస్తుందో అని ధాత్రి కేదార్ని గిల్లుతూ ఉంటుంది. వదిన టిఫిన్ రెడీ అని నిషి కేకలు పెడుతూ ఉంటుంది. పదధాత్రి టిఫిన్ చేద్దు కానీ అని ధాత్రిని కూడా తీసుకువెళ్తారు. అయితే ఇదే మంచి సమయం అనుకున్న ఆదిలక్ష్మి, నా తల పగలగొట్టావు కదూ, ఇప్పుడు చూడు నిన్నేం చేస్తానో అని వేడివేడి సాంబార్ చేయి మీద పోయబోతుంటే, అది ధాత్రి గమనించేసి, ఏం చేస్తున్నారు పిన్నిగారు అని ఆదిలక్ష్మి చేతిని అడ్డుపట్టుకుంటుంది. చూడండి సాంబార్ ఇలా వేసుకోవాలి, చాలా వేడివేడిగా ఉంది అని ధాత్రి ఆదిలక్ష్మికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అంటే నేను సాంబార్ పోస్తున్నానని ఈ జగదాత్రికి అర్థమైపోయింది, అందుకే ఇలా చేస్తుందా అని ఆదిలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల శ్రీవల్లి ముగ్గు వేయటానికని వాకిట్లోకి వెళ్ళి అక్కడున్న పోస్టర్ని చూసేసి, అన్నయ్య అన్నయ్య అంటూ కేకలు పెడుతూ లోపలికి పరిగెత్తుకెళ్ళి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొస్తుంది. అక్కడున్న రకరకాల పోస్టర్లను చూసి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి వదిన ఇది, శ్రీవల్లి మామయ్య గారి అక్రమ సంతానమని, అది తెలిసి మామయ్య గారు శ్రీవల్లిని చంపాలని చూశారని ఇలా పోస్టర్లో వేశారేంటి, అసలు ఇదంతా ఎవరు చేసుంటారు అని ధాత్రి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. యువరాజ్ చాలా కోపంగా ఆ పోస్టర్లన్నీ చించి పడేసి, ఎవర్రా ఈ పనిచేసింది, మీరు కనుక నాకు దొరకాలి మీ అంతు చూస్తానని యువరాజ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక లోపలికి వెళ్ళి అసలు ఎవరు ఇదంతా చేసిందని సుధాకర్ అరుస్తూ ఉంటాడు. అత్తయ్య ఈ విషయం మనకి తప్పించి ఇంకెవరికి తెలియదు కదా, మరెవరు ఇలా చేసిందని నిషి అడుగుతూ ఉంటుంది. అదే అమ్మి నాకు కూడా అర్థం కావట్లేదు, కానీ వీళ్ళందరినీ ఇలా చూస్తూ నాకు చాలా భయమేస్తుంది అమ్మి అని వైజయంతి అంటుంది. ఏం నిషి, మీ మామయ్య గారి మీద కోపంతో నువ్వే ఈ పని చేశావా అని ఆదిలక్ష్మి అంటే,
నేనెందుకు ఇలా చేస్తాను? ఇలా చేస్తే పోయేది మా ఇంటి పరువే కదా! వదిన, నేనైతే ఒట్టేసి చెప్తున్నాను. ఈ పని నేను చేయలేదని నిషి తన తలపై ఒట్టేసుకొని చెప్తుంది. ఇది బయటి వాళ్ళ పనే వదిన. ఉదయం చూసినప్పుడు బయట ఎటువంటి పోస్టర్లు లేవు. అందరం ఇంట్లోనే ఉన్నాం. తర్వాత శ్రీవల్లి బయటికెళ్ళింది. శ్రీవల్లి చూసి చెప్తేనే కదా మనం ఆ పోస్టర్లని చూసింది అని ధాత్రి అంటే, ఒకవేళ ఇది నిజంగానే నిజమైతే నాన్న అని కేదార్ అంటాడు. ఏంటి కేదార్, ఏం మాట్లాడుతున్నావు? నేను శ్రీవల్లిని చంపాలనుకున్నానా అని సుధాకర్ అంటే, అది కాదు మావయ్య గారు. ఒకవేళ ఇదే కనుక నిజమయ్యి ఆ తర్వాత ఆ నిజం వేరే వాళ్ళకి తెలిసి బయట అటాక్ జరగటం ఇవన్నీ పోల్చుకొని చూస్తే కావాలనే ఎవరో ఈ పోస్టర్ని అతికించుంటారని ధాత్రి అంటుంది. అంటే శ్రీవల్లి బాబాయ్ కూతురా అని కౌశికి అంటే, అంటే శ్రీవల్లి నా సొంత చెల్లెలా, నా రక్త సంబంధమా? శ్రీవల్లి నువ్వు నా చెల్లివా అని కేదార్ అంటే, అన్నయ్య నువ్వు నా సొంత అన్నయ్యవా? నువ్వు వదిన ఎప్పుడు నన్ను కాపాడుతుంటే ఏమో అనుకున్నాను. రక్త సంబంధం కాబట్టే ఇలా కాపాడుతూ వచ్చారన్నయ్య అని శ్రీవల్లి ఒక్కసారిగా కేదార్ని హక్ చేసుకుంటుంది. నేను అమ్మ దూరం అయిపోయి నువ్వెన్ని కష్టాలు పడుంటావు. ఇక నుండి నీకు ఈ అన్నయ్య తోడుగా ఉన్నాడమ్మా. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను అని కేదార్ చెప్తుంటే, ఏంటి ఈ రచ్చ ఆపుతారా? ఎవరో ఏదో చిత్తు కాగితాలపై అంటిస్తే అవి నిజమైపోతాయా అని వైజయంతి అరుస్తూ ఉంటుంది. అవును, కానే కాదు. ఎవరో వజ్రపాటి కుటుంబ పగతోనే ఇలా చేశారని యువరాజు అంటాడు. అంటే కేదార్ అన్నయ్య నా సొంత అన్నయ్య కాదా? నేను నాన్న కూతుర్ని కాదా అని శ్రీవల్లి అంటుంది. కానే కాదు అని నిషి అంటే, అది అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఎందుకంటే నేనే చెప్పాను కాబట్టి, శ్రీవల్లి పుట్టుక గురించి నేనే చెప్పాను కాబట్టి నాకు ఖచ్చితంగా తెలుసు అని వైజయంతి అంటే, అసలు ఇదంతా చేసింది ఎవరో నేను సాయంత్రానికల్లా తెలుసుకుంటాను. వాళ్ళని పట్టుకొని తీసుకొస్తానని యువరాజు వెళ్తూ ఉంటే, ఆగి యువరాజ్, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది ఆ అతికించిన వాళ్ళెవరో పట్టుకొని ఎవరు వాళ్ళ చేత చేపించారో తెలుసుకోవటం కాదు. అసలు వైజయంతి ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని శ్రీవల్లిని కనిందో ఆ నిజం బయటపడాలి. అప్పుడే దీనికి నాపై పడిన నిందకి అర్థం ఉంటుంది అని సుధాకర్ అంటాడు. ఏందబ్బో, నేనెలా తీసుకొస్తానని వైజయంతి అంటే, ఇప్పుడు కనుక నువ్వు తీసుకురాకపోతే అసలు ఈ సమస్యకి పరిష్కారమే దొరకదు. నువ్వు ఖచ్చితంగా తీసుకురావాల్సిందే అని సుధాకర్ అంటాడు. లేదు, తీసుకురావాల్సిన అవసరం లేదని యువరాజ్ అంటే, చూడు వైజయంతి, నువ్వు తీసుకురాగలితేనే ఈ ఇంట్లో ఉంటావు. కాదు కూడదంటావా? నేనైతే నీ ప్రాణాలు తీసేస్తానని సుధాకర్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. చూడు పిన్ని, బాబాయ్ చెప్పినట్లు నువ్వు తీసుకురావాల్సిందే అని కౌశికి కూడా చెప్తుంది. తర్వాత ధాత్రి కేదార్ ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఎందుకు శ్రీవల్లి తండ్రిని తీసుకురామంటే వైజయంతి అత్తయ్య, నిషి, యువరాజ్ ముగ్గురు కంగారు పడుతున్నారు. శ్రీవల్లి తండ్రి ఎవరో అన్న నిజం బయటికి వస్తే అసలు వాళ్ళకొచ్చే నష్టమేంటి? ఏం అర్థం కావట్లేదే అని రాత్రి కేదార్ ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. ఇక వైజయంతి కింద కూర్చొని తల పట్టుకొని, ఇప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి నిజం చెప్పించినా కూడా నా మొగుడు చేతిలో చస్తాను. ఏమీ చేయకపోయినా తన ప్రాణాలు వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు ఇదంతా నా చావుకొచ్చిందే అని వైజయంతి ఏడుస్తూ ఉంటుంది. మీ నాన్న చేసిన తప్పుని దాచిపెట్టినందుకు నేను ఆ నిందని భరించాల్సి వస్తుంది అని వైజయంతి బాధపడుతుంటే, నువ్వు బాధపడకమ్మా, మామయ్యకి ఫోన్ చేస్తానని యువరాజు అంటాడు. అవును, మీ మావయ్యకి ఇలాంటి వాటిలో తెలివితేటలు బానే ఉంటాయి. ఏదో ఒక సలహా ఇస్తాడని వైజయంతి చెప్పటంతో ఇక యువరాజ్ వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తాడు. అన్నో, నా పరిస్థితి అస్సలు బాగాలేదన్నో అని వైజయంతి ఏడుస్తూ ఉంటే, ఏమైంది వైజయంతి? యువరాజ్ నువ్వైనా చెప్పు ఏమైందో అని రాయుడు అడుగుతూ ఉంటాడు.